ఐక్యత అనేది చాలా అవసరం. దాన్ని జేఏసీగా ఏర్పరిచి విచారణ మహారాజ్ గారు తీసుకొచ్చి మనకు సందేశం ఇస్తూ ఈరోజు ఐక్యం చేయాలని చూస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం ఏకం కావాలని మనం చెప్తుంటే మన సూక్తి తీసుకొని అగ్రవర్ణాలు ఏకమవుతున్నారు. 90% ఉన్న 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైతే ఈ రాజ్య పాలన కానీ రాజ్యాంగం గారు కోరుకున్నట్లు ఈ రాజ్యాంగంలో మనమే కార్యకర్తలుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ ఒకటే సూచన, పోరాడితే పోయేదేం లేదు. మామూలు ఒక 2-3 కార్యక్రమాలు నెలకు పాల్గొంటే ఐక్యత అనేది సాధ్యమవుతుంది. మన ఐక్యత ముఖ్యం కనుక మీకు అందరికీ కాంశీరామ్ గారి సూచన మేరకు ఆయన కోరుకున్న దాని ప్రకారం అందరం ఏకం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.